నారదుని శాపం గురించి మీకు తెలుసా? నారద మహర్షి ఒకసారి గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవతలు ఆయన ధ్యానాన్ని భంగం చేయాలని యత్నించారు. ఎందుకంటే నారదుడు తమ కంటే శ్రేష్ఠుడిగా మారతాడని వారు భయపడ్డారు. అప్సరసలను కూడా పంపిన నారదుడు ప్రలోభపడలేదు. ఆ తర్వాత నారదుడు గర్వంతో విష్ణుమూర్తిని ఆశ్రయించి తాను కామాన్ని జయించానని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి నారదుని అహంకారాన్ని తొలగించేందుకు ఒక లీల ఆడాడు. ఒక రాజకుమార్తె స్వయంవరానికి నారదుడిని ఆకర్షణీయంగా చేసి పంపించాడు. కానీ ఆమె నారదుడిని కాకుండా విష్ణువుని వరించింది. దీనితో నారదుడు కోపంతో విష్ణువుని శపించాడు. విష్ణువు కూడా స్మితంతో నారదునికి శాపం ఇచ్చాడు. నీకు పెళ్లి అనేది లభించదు. నీవు ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటావు. ఈ శాపం వలనే నారదుడు అజ్ఞాన నివారకుడు, పరమభక్తుడిగా మారాడు. కానీ ఆయన జీవితంలో వివాహం జరగలేదు.